Subscribe and share my channel Sudarsana. శ్రీ నృసింహ సరస్వతీ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. సాయందేవునికి తెలిపిన గురులీలలు. గురుభక్తికి మించినది లేదు. నామధారకునికి సిద్ధముని మరి ఒక కథను ఇలా వివరించాడు. ఒక రోజున నరహరి అని ఒక బ్రాహ్మణుడు శ్రీగురుని వద్దకు వచ్చి, స్వామి, నేను ఎన్ని జన్మలలో చేసిన పాపమో ఇప్పుడు ఈ కుష్ఠువ్యాధితో బాధపడుచున్నాను. నేను వేద పండితుడనైనను ఎవరు నా ముఖము చూచువారు లేరు, పట్టెడన్నము పెట్టువారు లేరు. ఎన్ని చేసినను వ్యాధి తగ్గుటలేదు, మరణమే శరణ్యమని అనిపించుచున్నది. మీ పాదాలను ఆశ్రయించి తిని నన్ను ఉద్ధరింపవేడదను అని విన్నవించుకున్నాడు. నేనొక ఉపాయమును చెప్పెదను, నీవు దానిని ఆచరించిన నీ కుష్ఠువ్యాధి తగ్గి ఆరోగ్యవంతుడు వగుదు అని శ్రీగురుడు నరహరికి చెప్పారు. ఆ సమయంలోనే ఎండుకట్టెలను ఒకరు మోసుకుని వస్తూ ఉన్నారు. ఆ ఎండుకట్టెల నుండి ఒక ఎండు మేడికట్టెను నరహరికి శ్రీగురుడు చూపి, నీవు మాపై విశ్వాసముంచి ఈ మేడికట్టెను సంగమంలో భీమేశ్వరాలయం వద్ద భీమానది ఒడ్డున పాతిపెట్టుము. ప్రతిరోజు స్నానం చేసి ఈ అశ్వత్థ వృక్షమునకు ప్రదక్షిణ చేసి 2 కడవల నిండుగా నీటిని తీసుకుని వచ్చి ఈ నాటిన మేడికట్టుకు నీరు పోస్తూ ఉండు. నీవు ఇట్లు చేస్తూ ఉండగా ఏనాడు ఈ మేడికట్టె చిగురించునో ఆనాడు నీ రోగము తగ్గిపోవును, నీ శరీరము బాగుపడునని శ్రీగురుడు నరహరికి చెప్పారు. నరహరి స్వామి మాటలయందు గొప్ప విశ్వాసం ఉంచి ఆ ఎండు మేడికట్టెను స్వామి చెప్పినట్లే సంగమ తీరమున పాతి నీరు పొయ్యసాగాడు. ఇది చూసేవాళ్ళందరూ నవ్వసాగారు, నరహరిని నిరుత్సాహపరచసాగారు. కానీ నరహరి చెల్లించక నియమ ప్రకారము శ్రీగురుని ఆజ్ఞను పాటిస్తూ ఉన్నాడు. నరహరిపై జాలి నొంది కొందరు శ్రీగురిని దర్శించి, స్వామి, నరహరి మీరు చెప్పినట్లే ఆ మేడికట్టెను పాతిపెట్టి వారం రోజుల నుండి తూచా తప్పక పాటిస్తున్నాడు అని విన్నవించారు. శ్రీగురుడు వాళ్లతో, గురువాక్యమును నమ్మిన వారికి ఆ వాక్యమే వారిని తరింపజేయగలదు. దేవుని మంత్రము, వైద్యుని, గురుని యందు ఎవరి భావములు ఎట్లుండునో అట్లే వారికి ఫలితముండును. గురువే పరమేశ్వరుడను మనోనిశ్చయము గలవారికి సంకల్పమాత్రమున ఫలితము చేకూరును. ఇందుకు మీకు ఒక పూర్వగాథను వినిపిస్తాను అన్నారు. పాంచాల నగర రాజైన సింహకేతు కుమారుడు ధనంజయుడు వేటకు వెళ్ళి చాలా సమయము మృగాల్ని వేటాడి అలసి దాహం చెందాడు. ఒక కిరాతుడు రాజకుమారుని ఒక శివాలయం వద్దనున్న జలాశయానికి తీసుకుని వెళ్ళగా అతడు దాహం తీర్చుకున్నాడు. ఆ బోయవాడు అచ్చట ఒక శివలింగాన్ని చూశాడు. ధనంజయుడు ఆ బోయవానితో ఆ శివలింగమును తన గృహానికి తీసుకుని వెళ్ళి పూజించుకొనమని చెప్పి ప్రతి దినము శ్మశాన చితాభస్మాన్ని తెచ్చి శివునికి అర్పించమని చెప్పాడు. ఆ బోయవాడు తన ఇంట్లో అట్లేపు శివపూజ చేస్తూ ఉండగా ఒకరోజు అతనికి చితాభస్మము లభించలేదు. వ్యాకులతతో దుఃఖిస్తూ ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. అప్పుడు అతని భార్య, నాథ, శివపూజ చేయలేదని దుఃఖించవద్దు, నేను అగ్నికి ఆహుతి అవుతాను, ఆ చితాభస్మంతో పూజను జరిపించమని, దీనివలన ఇద్దరికీ ఇహపర సుఖము కలుగుతుందని చెప్పింది. ఎన్నో విధముల భర్తకు చెప్పి ఒప్పించి తాను ఇంటిలోకి వెళ్ళి వాకిలి తలుపులు వేసుకోగా ఆ బోయవాడు ఇంటికి నిప్పంటించాడు. ఆ చితాభస్మాన్ని శివునికి అర్పించి ఆనందంగా ప్రసాదం తీసుకోవలసిందిగా ఎప్పట్లాగానే భార్యను రమ్మని పిలవగా శివుని అనుగ్రహం వలన అతని భార్య వచ్చి ప్రసాదం స్వీకరించింది. అతను దిగ్భ్రమ చెంది తన ఇంటివైపు చూడగా ఎప్పటి వలె ఇల్లు కనిపించింది. అప్పుడు శివుడు వారికి ప్రత్యక్షమై చిరకాలము సుఖములను అనుభవించి కైవల్యము పొందగలరని వరమిచ్చారు. కనుక విశ్వాసమే ఫలించును అని శ్రీగురుడు వారితో చెప్పారు. స్వామివారు సంగమానికి చేరి అనుష్ఠానం పూర్తి చేసుకుని తిరిగి వస్తూ మేడికట్టుకు నీరు పోస్తున్న కుష్ఠురోగి నరహరిని చూసి తమ కమండలములోని జలమును ఆ కట్టెపై చల్లగా తక్షణమే ఆ మేడికట్టె చిగురించింది. నరహరి శరీరముపై ఉన్న కుష్ఠురోగము పోయింది. నరహరి ఆనంద పారవస్యమున శ్రీగురుని అష్టకముతో స్తుతించాడు. శ్రీగురుని పాదములను అభిషేకించాడు.
స్వామి అతనిని గంధర్వపురంలోని తన ఆశ్రమానికి తీసుకుని వచ్చి, వత్సా, నీ మీద నాకు ఎక్కువ అభిమానం ఉన్నది. నీవు సర్వసంపదలతో సుఖించుము. నీ 3 పుత్రులలో ఒకడు మా సేవయందు ఉండగలడు అని చెప్పి సరస్వతి మంత్రోపదేశము చేసి నీ భార్య పిల్లలతో మాతో ఉండుమని శ్రీగురుడు చెప్పారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శ్రీ నృసింహయతివర నమో నమః. శుభం. Subscribe and share my channel Sudarsana.